సంజయ్ పులిపాక్ గారు మీరేం చెప్తారు సార్? అంటే ట్రంప్ ఆంక్షల పర్వం కొనసాగుతూనే ఉంది. 2 రోజుల కిందటే 50% టారిఫ్ల అమలుకి ప్రారంభించాడు. ఇప్పటికీ కూడా రష్యా నుంచి మీరు ఆయిల్ కొనుగోలు ఆపేయాలి, ఆయుధాలు కొనుగోలు ఆపేయాలి అంటూ మెడ మీద కత్తి పెడుతూనే ఉన్నాడు. అలాగే మనం చైనా పేరిట వెళ్ళడానికి కూడా ఇండైరెక్ట్గా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అంటే విద్యార్థులకు కూడా ఇదే సమస్య ఎదురవుతోంది. గత ట్రంప్ రెండోసారి వచ్చినప్పుడు ఇప్పుడు కొత్తగా ఈ 4 ఏళ్ల పరిమితి విధించడం ఎలా చూడాలి? కరెక్టేనండి మీరు చెప్పింది. కొన్ని ఓవర్ టైం కనుక మనం చూసినట్టయితే స్లోగా వాళ్ళు కన్స్ట్రైన్ బేసిక్ గా ట్రంప్ ఎలక్షన్ దేని మీద గెలిచారు, ఇమిగ్రేషన్ తగ్గిస్తాను దేశంలోకి అన్న ప్లాట్ఫామ్ మీద ఆయన ఎలక్షన్ గెలిచారు. కాబట్టి ఆయన ఇమిగ్రేషన్ తగ్గించే ప్రక్రియ ఎప్పటి నుంచో స్టార్ట్ చేస్తున్నారు. ఇంతకు ముందు మీరు చెప్పినట్టు చూసాం మనం స్లోగా అన్ని మార్గాలు తగ్గించుకుంటూ వచ్చారు. ఇప్పుడు చూస్తే కనుక ఇంకా బాగా టైటన్ చేస్తున్నారు రూల్స్ రెగ్యులేషన్స్. అవి వాస్తవమే, కొంత మిస్యూజ్ ఉన్నమాట వాస్తవమే, కొంత మన వాళ్ళు అటు ఇటు వారిని కొద్దిగా రూల్స్ సర్దే ప్రయత్నం చేయటం మాట వాస్తవమే. కానీ ఓవరాల్ గా చూసుకుంటే కనుక చాలా రూల్స్ రెగ్యులేషన్స్ టైటన్ చేసి ఎలాగో అలా దేశంలోకి ఇమిగ్రేషన్ తగ్గించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధంగా చూస్తే ఇమిగ్రేషన్ లో మనం అక్కడ ఎదగచ్చు అన్న దాని ఉండటం వల్ల చాలా మంది బాగుపడటమే కాకుండా అమెరికా ఎకానమీ కూడా బాగుపడింది. ఇప్పుడు మీరు సిలికాన్ వ్యాలీ తీసుకోండి, ఎంతో మంది భారతీయులు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అలానే పెద్ద పెద్ద కంపెనీస్ లో వాటిల్లో పెద్ద పొజిషన్స్ లో భారతీయులు కాదు చాలా మంది ఇమిగ్రెంట్స్ కూడా పనిచేస్తున్నారు. అలా ఎందుకు చేయగలిగారంటే ఒక నమ్మకం ఉండేది, కొద్దిగా అటు ఇటు అయినా మనం ఈ దేశంలో ముందుకు రాగలము, ముందుకు వెళ్ళగలము, ఆర్థికంగా బలపడగలము, అంతేకాదు సమాజంలో ఆర్గనైజేషన్స్ లో మనం పై స్థాయికి వెళ్ళగలము. ఇప్పుడు స్వాడ్ ఆఫ్ డెమోసిలిస్ అంటారండి, అంటే కత్తి పెట్టి మన నెత్తి మీద కాన్స్టెంట్ గా చేస్తుంటే ఇమిగ్రెంట్స్ ప్రొడక్టివిటీ ఎలా ఉంటుందని ఒకటి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందండి. 2, అమెరికాకి అంటే అమెరికన్ కంపెనీస్ తరఫు నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్ ఆలోచించాల్సి ఉంటుంది. అమెరికాకి ఎటువంటి ఇమిగ్రెంట్స్ కావాలి, ఆ వర్క్ ఫోర్స్ లో మనం చేస్తున్న రూల్స్ రెగ్యులేషన్స్ వల్ల అటువంటి వర్క్ ఫోర్స్ కి మనం సహాయపడుతున్నామా లేదా అని కూడా డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ టీం ఆలోచించాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే బాగా ఆంక్షలు అవి టైటన్ చేస్తే రూల్స్ రెగ్యులేషన్స్ మరీ స్ట్రిక్ట్ గా అయిపోతే కనుక నిజంగా ఆనెస్ట్ గా పనిచేసే ఇమిగ్రెంట్స్ ఉక్కిరి బిక్కిరి అయితే కనుక వాళ్ళు వెళ్ళిపోతారండి. ఎందుకంటే టాలెంట్ ఎక్కడైనా బతికేయచ్చు ప్రపంచంలో. సో కాబట్టి వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మనకే కాదు మిగతా దేశాల నుంచి చాలా మందికి వెళ్తే వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ టైటన్ చేస్తున్నారు. ఉదాహరణకి ఈ మధ్య కాలంలో కనుక మనం చూసినట్టయితే చైనా నుంచి పిహెచ్డి స్టూడెంట్స్ ముఖ్యంగా రీసెర్చ్ రంగంలో స్టెమ్స్ రంగంలో ఉండకూడదు అని ఒక ఆర్డర్ పాస్ చేశారు. ప్లస్ మళ్ళీ మొన్న దాన్ని తీసేయడం జరిగింది. ట్రంప్ కి చాలా విచిత్రమైన ప్రాబ్లం ఉందండి. ఆయనకి ఇమిగ్రేషన్ ఇష్టం లేదు, లేదా ఆయన టీమ్ కి ఇమిగ్రేషన్ ఇష్టం లేదు. ఇమిగ్రేషన్ తగ్గించాలి, యూనివర్సిటీ సిస్టమ్ ద్వారా చాలా మంది ఇమిగ్రెంట్స్ గా మారుతున్నారు అనే భయం ఉంది. దాన్ని ఆపే ప్రయత్నం చేయాలి. కానీ అది ఆపితే యూనివర్సిటీస్ కి ఫండింగ్ తగ్గిపోతుంది. ఉదాహరణకి చైనీస్ ఇమిగ్రెంట్ స్టూడెంట్స్ ని ఆపితే పెద్ద యూనివర్సిటీస్ అందరూ కంప్లైంట్ చేశారు. వాళ్ళు చాలా డబ్బులు తీసుకుని వస్తారు మన సమాజంలోకి, పెద్ద ఫీజులు కట్టి చదువుకుంటున్నారు, మనమేం వాళ్ళ మీద ఖర్చు పెట్టట్లేదు, ఖర్చు పెట్టకపోగా మా యూనివర్సిటీస్ చాలా వాళ్ళ మీద నడుస్తుంది. సో వెంటనే మొన్న ఆయన ఓపెన్ చేశారు యూనివర్సిటీస్. అలానే మిగతా దేశాల నుంచి కూడా అండి. ఇప్పుడు భారతీయులు కూడా చాలా మంది స్కాలర్షిప్ మీదే బతికే వాళ్ళు తక్కువ అండి. ఈ మధ్య కాలంలో చాలా మంది ఇక్కడి నుంచి డబ్బులు తీసుకెళ్లి చదువుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అవును, అలా నిజాయితీగా చదువుకుంటున్న వాళ్ళు కనుక మానేస్తే తగ్గితే అమెరికన్ యూనివర్సిటీ సిస్టమ్ మీద నెగటివ్ ప్రభావం ఉంటుంది. సో ఈ తర్జన పడుతున్నారండి డొనాల్డ్ ట్రంప్. ఈ యూనివర్సిటీస్ ద్వారా వచ్చి ఇమిగ్రేషన్ ని ఆపాలి, లేదా స్టూడెంట్స్ ని ఆపాలి. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళు తెచ్చే డబ్బులు కావాలి. అందుకని మీరు చూసినట్టయితే పూర్తిగా ఆపకుండా 5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలకి తగ్గించడం, లేదా ఈ ఓపీటీ అన్నది ఏదైతే ఉందో దాన్ని 60 రోజుల నుంచి 30 రోజులకి తీయటం, మంచి వాళ్ళని ఎలాగా ఉంచాలి కానీ మిగతా వాళ్ళని పంపించేయటం, వాళ్ళు తెచ్చే డబ్బులు మనకు కావాలి కానీ వాళ్ళు ఇక్కడ ఎక్కువ కాలం ఉండకూడదు. సో ఇటువంటి కాంప్లెక్స్ సిచ్యువేషన్ లో వాళ్ళు డీల్ చేస్తున్నారు. చూద్దామండి ఎలా అయితే చైనా మీద వాళ్ళు డెసిషన్ మార్చుకున్నారు, ముందు రోజుల్లో వీటి మీద ఏమన్నా డెసిషన్స్ మార్చుకుంటారేమో చూద్దాం. కానీ మనం వాటి మీద ఖచ్చితంగా చెప్పలేము. ఓకే, సంజయ్ పులిపాక్ గారు, అంటే ఈ పరిస్థితులు చల్లారొచ్చా? ఎందుకంటే ప్రతి సందర్భంలోనూ యుక్రెయిన్తో రష్యా యుద్ధం ఆపేస్తే రష్యాపై ఆంక్షలు ఆగిపోతాయి, భారత్పై ఆంక్షలు కూడా ఆగిపోతాయి అన్న సిగ్నల్ పదే ట్రంప్ పంపిస్తున్నాడు. ఒకవేళ అదే కనుక జరిగితే కేవలం ఈ టారిఫ్ల వరకే పరిమితం అవుతాడా, అలాగే
ప్రధానంగా ఈ భారతీయ విద్యార్థులకు అడ్డంకిగా ఉన్న ఈ నిబంధనలపై కూడా ట్రంప్ ఆలోచించే ఛాన్స్ ఏమైనా ఉందా? ఓవరాల్ గా ఈ ట్రంప్ ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగితే కనుక మనకి మంచిది, అందరికీ మంచిది అండి. ఒకటి ప్రపంచ శాంతి, రెండు రష్యా మీద ఆంక్షలు తీసేస్తే మనకు కూడా ఆంక్షలు తీసేయాల్సి వస్తుంది. సో ఓవరాల్ గా నడుస్తుంది. కానీ నా ఉద్దేశంలో యూనివర్సిటీస్ మీద, తర్వాత స్టూడెంట్స్ మీద పెడుతున్న ఇమిగ్రేషన్ అది ఉందో అది కంటిన్యూ అవుతుందండి. అంటే మనం కనుక చూస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఈ గొడవలు లేకముందు నుంచే ఆయన ఇమిగ్రేషన్ ని టైటన్ చేయడం జరిగింది. అంతేకాదు చాలా వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్ లో కూడా ఇమిగ్రేషన్ అంటే కొంత భయం వచ్చింది, కొంత నెగటివ్ యాటిట్యూడ్స్ పెరుగుతున్నాయి. సో కాబట్టి కొద్దిగా టైటన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇందాక మన వక్తలు చెప్పినట్టు యూకే అక్కడ కూడా కొద్దిగా టైటన్ చేస్తున్నారు. సాలరీ కాంపోనెంట్స్ హై బార్ పెట్టి చేస్తున్నారు. సో అవన్నీ కూడా అవుతాయి, కంటిన్యూస్ గా అవుతుందండి అది. ఓవరాల్ గా వెస్ట్రన్ అంటే సొసైటీలో వెదర్ యూరోప్ తీసుకోండి, అమెరికా తీసుకోండి, ఇమిగ్రేషన్ మీద ఒక నెగిటివ్ యాటిట్యూడ్ వచ్చింది. దీన్ని ఎలాగోలా ఆపాలి అన్న ఆలోచన వస్తుంది. కాబట్టి మున్ముందు రోజుల్లో చాలా ఇది మారే అవకాశం ఉంది, ఇంకా టైటన్ చేయొచ్చు. కాబట్టి నా ఉద్దేశంలో మనం చేయాల్సింది ఏంటంటే, ఒకటి మన సమాజంలో చదువు అభ్యసించాలి, మంచి చదువు చదవాలి అన్న కోరిక, తపన చాలా ఉందండి. సో మన యూనివర్సిటీ సిస్టమ్ ని మనం ఎలా పటిష్టపరచవచ్చు, లేదా బయట నుంచి యూనివర్సిటీస్ ని మన దేశంలో పెట్టచ్చా, ఇంకా పెద్ద ఎత్తున పర్మిషన్స్ ఇవ్వచ్చా, అది చేస్తే ఎలా ఉంటుంది అని. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే డ్యూయల్ డిగ్రీస్ ఇవ్వచ్చండి. అంటే ఒక కొన్ని సెమిస్టర్స్ మన ఇండియాలో చదివి, కొన్ని సెమిస్టర్స్ బయట చదివి, మళ్ళీ కొన్ని సెమిస్టర్స్ మన దేశంలో చదవచ్చు. అది కొంతవరకు ఇమిగ్రేషన్ అయిపోతారేమో అన్న భయం తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం గ్లోబల్ మార్కెట్స్ ని యాక్సెస్ చేసే అవకాశం వస్తుంది పిల్లలకి. సో అటువంటి యూనివర్సిటీస్ ని మన దేశంలో పెట్టచ్చా లేదా అని ఆలోచించండి. తర్వాత మన కార్పొరేట్ సెక్టర్ కూడా కొద్దిగా ప్రొయాక్టివ్ గా ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ టైటన్ చేశారు కాబట్టి ఎక్స్చేంజ్ వీసాస్ కింద, ఎక్స్చేంజ్ విజిటర్స్ కింద మీరు కనుక స్పాన్సర్ చేస్తే స్టూడెంట్స్ ని, వాళ్ళు వచ్చి మీ కంపెనీలో మళ్ళీ పనిచేయాలి. అలాంటి రూల్స్ ఏమన్నా తీసుకొస్తే అప్పుడు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఉంటుంది, మన వాళ్ళు మంచి చదువులు అభ్యసించే అవకాశం కంటిన్యూ అవుతుంది. అదొక డైమెన్షన్ మన వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఇది వెస్ట్కి వెళ్ళి చదువుకోవటం అన్నది మన దేశంలోనే కాదండి. 1979లో అప్పటి చైనీస్ అధ్యక్షులు ఉన్నారు కదా, డెంగ్ జియోపింగ్, ఆయన కూడా అదే అలానే మాట్లాడారండి ఒకసారి. ఏంటంటే మనం వెస్ట్ కి మన పిల్లల్ని పంపించి చదివించి వాళ్ళని కానీ మనం వెనక్కి తెచ్చుకుంటే కనుక మన సమాజం బాగుపడుతుంది. సైన్స్, టెక్నాలజీ, ఆలోచన విధానం, కొత్త మేనేజ్మెంట్ టెక్నిక్స్ వస్తాయని మీరు ఆశ్చర్యపోతారు. 2018-19లో చైనాలో సర్వే చేస్తే టాప్ 100 ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటే అందులో 70 ప్రెసిడెంట్స్, అంటే వైస్ ఛాన్సలర్స్, ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఐదర్ అమెరికాలో కానీ యూరోప్ లో కానీ చదివి వచ్చిన వాళ్ళు. సో మనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, బయట ఇమిగ్రేషన్ టైటన్ అవుతోంది కాబట్టి ఈ టాలెంట్ ఏదైతే అక్కడ ఉండలేరో వాళ్ళు వెనక్కి వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఎటువంటి అవకాశాలు ఇస్తాం, ఎటువంటి ఆపర్చునిటీస్ ఇస్తాం, అది చాలా అవసరం అండి ఈ రోజు. ఎందుకంటే చాలా టాలెంట్ వెనక్కి రాబోతోంది, ఇప్పుడే కాదు ఫ్యూచర్ నెక్స్ట్ 4-5 ఇయర్స్ లో. ఎందుకంటే ఇమిగ్రేషన్ అంటే యాంటీ ఇమిగ్రేషన్ యాటిట్యూడ్ ఆ దేశాల్లో ఎక్కువ అవుతుంది కాబట్టి చాలా టాలెంట్ వస్తుంది. కానీ మన సొసైటీలో వాళ్ళని క్యాప్చర్ చేసి చైనా వాళ్ళలాగా మనం కూడా ఎట్లా వాడుకోవచ్చు వాళ్ళని అని చూడాలండి. తర్వాత మన సోషల్ యాటిట్యూడ్స్ కూడా కొంత మారాల్సిన అవసరం ఉందండి. అంటే బయట చదవకపోతే వాడు వేస్ట్ ఫెలో అన్నట్టు చూస్తారండి. అలా కాకుండా అన్ని వర్గాలలో మీరు అన్ని సెక్టర్స్ లో ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అబ్దుల్ కలాం వీళ్ళంతా తీసుకోండి, వాళ్ళు ఏమి బయట డిగ్రీలు లేని వాళ్ళు కదా. మనం కూడా మన ఆలోచన విధానం, సమాజంలో ఒక వ్యక్తిని ఇవాల్యుయేట్ చేసే పద్ధతి, వాడిని అప్రోచ్ అయ్యే పద్ధతి కూడా మనం మార్చుకోవాలండి. లేకపోతే అందరూ ఫాలో అవ్వాల్సిందే మీరు అన్నది. అదే అండి, లేదా డిసప్పాయింట్మెంట్ సొసైటీలో పెరిగిపోతుంది. బయటికి వెళ్ళలేరు, ఇక్కడేమో గుర్తింపు ఉండదు, తక్కువగా చూడటం, అలాంటి సంఖ్య చాలా పెరగబోతోంది. ఇంతకు ముందు అంత లేదు. కాబట్టి అలాంటి అంశాలు కూడా మనం ఆలోచించి మన సమాజంలో మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, వ్యాలిడ్ సజెషన్ సంజయ్ గారు.